హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం రాజ్మాతోని చారు లాగా చేస్తున్నామండి. ఇది ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇందులో. మనం నాన్ వెజ్ తిన్నంత మరియు పప్పులలో కందిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి. చాలా బలం అండి. ఈ రాజ్మాని ఉడకబెట్టిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టేసాము. అంటే ఇప్పుడు మనం ఉల్వ చారు చేస్తాం కదండి, అట్లానే చారు లాగా చేస్తున్నామండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఆనియన్స్ అయితే ఉడికినప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాము. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాము, అవి కూడా వేసుకోవాలి. ఒక పిడికెడంతా చింతపండు కూడా నానబెట్టాము, అది కూడా కొంచెం నానినాక జ్యూస్ లాగా తీసి అది కూడా పోసేసుకోవాలండి. ఇది పప్పులాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కారం అయితే వేసాము, అంటే 1/2 స్పూన్ కారం వేసాము. తర్వాత బాగా కలిపేసుకొని ఇందులోనే మనం ఇప్పుడు టమాటాలు అయితే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే, రొటీన్గా పప్పులు కాకుండా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే తింటారు. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నాము. కొంచెమే అంటే పిడికడంతా చింతపండు. ఇలా మొత్తం ఉడికిద్దాము. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికిచ్చేద్దాం. చివరగా మనం ఇది ఉడికిన తర్వాత మిక్సీ పట్టిన రాజ్మాని వేసేసుకోవాలండి. ఇది సేమ్ పప్పు టేస్ట్లో ఉంటుందండి. వాటర్ మరీ అయితే ఎక్కువ వేయట్లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మరొకసారి పోపు అయితే వేస్తున్నాం. దీనికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసి ఈ పోపుని దాంట్లో వేసేసుకోవాలండి. ఎంతో టేస్టీ రాజ్మా చారు అయితే ప్రిపేర్ అయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పోపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,